నీ అవ్వ రాత్రి అయితే చాలరా మోరిలోకెళ్ళి కంపు వాసన. మా ఓడేంద్రా ఊకూకే కడుపు నొస్తాంది కాళ్ళు గుంజుతున్నాయి అంటాండు. కొడుక జర దవకాన కోయొద్దాం పారాదు, పానమంతా ఏటేటో ఉంది. ఓ అయ్యా సప్పుడు కాకుండా ఇల్లమ్మాయి ఆ టెంకాల పోయి ఇంత గుడిసేసుకొనన్నా బతుకుదాం గాని. అరే లీడర్లకు ఎన్ని మాటలు చెప్పినా పట్టించుకోరు. మా ఈ బతుకులు కాదా మేం బతుకొద్దా అని కొన్ని ఏరియాల పబ్లిక్ మస్తు బాధపడుతుండ్రుల్లా ఎప్పటికాంచెల్లో. గా గోసలు తప్పియబోతే ఇగో గిట్ల నడుస్తాంది రాజకీయం. సిటీలో ఉన్న కంపెనీలతోటి కాలుష్యం పెరుగుతుందని ఔటర్ రింగ్ రోడ్ అవతలకు పంపించాలని సర్కారోళ్ళు కార్యం పెట్టుకుంటే అట్లెట్లా చేస్తారని అడ్డం పడుతున్నారు కారోళ్ళు. గా భూములు గవర్నమెంట్ వాపస్ తీసుకోవాలనే డిమాండ్ తోటి కంపెనీల కాడికి పోయి నిరసనలు చేస్తున్నారు 2-3 రోజుల కాంచెల్లి. లేలే రూల్స్ ప్రకారం జాగాలు కంపెనీలకే ఉంటాయి. అపార్ట్మెంట్లు, దవాఖాన్లు, స్కూళ్ళు, కాలేజీలు, పార్కులు, ఐటీ కంపెనీలు కట్టుకోవచ్చు అని సర్కారోళ్ళు. పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేదు, స్కూల్ కట్టడానికి జాగలేదు, అట్లాగే రోడ్ విస్తరించాలంటే జాగలేదు. కానీ పవలున్న 10 ఏళ్ళు మనమేం చేసినాం సారు? పట్నం లఘుపడ్డ భూమిని అర్రాసు పెట్టుడే 1000 కోట్ల రూపాయలు కమాయించుడే. మళ్ళీ అవి గవర్నమెంట్ జాగాలు. ఇప్పుడు గొప్పగా చెప్తున్నట్టే అప్పట్లో గరీబులకు ఇంట్లో స్కూల్లో ఎందుకు కట్టియలేదే రామన్న? మనకు కావాల్సిన వాళ్ళకి లీజ్ పేరు మీద అగ్గకే ఎకరాలకు ఎకరాలు రాసిచ్చింది మర్చిపోయినరా ఎట్లా? ఎకరం 150 కోట్లు వాళ్ళకే కోకాపేటలా మన పార్టీ కోసం 11 ఎకరాలు తీసుకుంటే కట్టాల్సింది 1600 కోట్లు అయితే కట్టింది ఉత్తం 37 కోట్లే. మనకు నచ్చిన స్వాముల వారికి ఇదే కోకాపేటలో ఎకరం రూపాయి లెక్క 2 ఎకరాలు 2 రూపాయలకే ఇచ్చిన ముచ్చట మతికి లేనట్టుంది సారుకు. జిల్లాకు పార్టీ ఆఫీస్ కట్టుకుంటామని 100 రూపాయల గజం లెక్క 33 ఎకరాలు తీసుకున్నది అందరికి ఎరుకున్న ముచ్చటనే నాయే. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే బొచ్చడున్నాయి. ఇప్పుడేమో గిట్లా అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు లెక్కలు మాట్లాడి మాజీలు అయినాక విలువలు మాట్లాడితే ఎట్లానే రామన్న? ఇదంతా కాదు గాని కంపెనీలు ఉన్న ఏరియా పబ్లిక్ ఏమంటున్నారో ఇందాము. హార్ట్ కు ప్రాబ్లం వస్తుంది, లివర్ కు ప్రాబ్లం వస్తుంది, ఒంట్లో బాగుంటలేవు, అన్ని వాసనకి మేము అంతా కడుపులో పోయి ముఖాలు నొప్పులు వచ్చేస్తున్నాయి. 7 అయ్యింది అంటే మొత్తం ఇట్లా యాసిడ్ పొగలు వెళ్తున్నాయి, వాటర్ మీద కెమికల్, పిల్లలకు పెద్దలకు రోగాలు వచ్చేస్తున్నాయి. ఎలక్ట్రికల్ సామాన్లు కూడా మొత్తం బ్లాక్ అయిపోతున్నాయి. దీని గురించి మాకు రోగాలు వస్తున్నాయి. మా ఇండ్లలో కూడా సామాన్లు అన్ని నల్లగా బోకులు లెక్కలు అయిపోతున్నాయి. ఇదే బాధలు, ఇవే వాసన, ఇవే లెక్కలు రోజు రోజు ఇంకెక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు. గదన్నట్టు వీళ్ళందరూ అనే మాట ఒక్కటే, ఇండ్ల నడిమిట్ల కంపెనీలు తీసేయాలి లేకుంటే మేము బతకలేమా అని. ఇన్నేళ్లకు మాకు ఫైదా జరుగుతుంటే అడ్డంపడేందని గరం అవుతున్నారు కంపెనీల బాధలకు వశపడనోళ్ళు. ఓ పారొచ్చి ఇలా తిప్పలేందో కూడా అరుచుకుంటే బాగుంటుంది సాలరు.